శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే వెంటనే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలోనే పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు సైతం పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడం, గృహ సంబంధిత సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రాగల 24 గంటల్లో మీ జీవితంలో గోచార రీత్యా ఇటువంటి ఫలితాలు అయితే పొందబోతున్నారు అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే అసలు ఏం జరగబోతుంది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ముక్కున వేలేసుకుంటారో, షాక్ అయిపోతారో. అసలు ఏం జరగబోతుంది, ఏ విధమైనటువంటి మార్పులు మీ జీవితంలో కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈ రోజున మీరు మీ యొక్క తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుకుంటారు. మీరు ఇంతవరకు వెళ్లని చోటికి రమ్మని ఆహ్వానించితే గనక ఖచ్చితంగా హుందాగా అంగీకరించండి. మీకు చాలా వరకు కూడా మానసిక తృప్తి మిగులుతుంది. ఈ రోజున తోబుట్టువులతో కలిసి చాలా వరకు కూడా విందు వినోదాలలో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ప్రేమ చిగురుస్తుందని చెప్పాలి. అంటే ప్రేమను వ్యక్తపరిచే సమయం మీకు చాలా వరకు కూడా ఈ రోజు దొరుకుతుంది. పని ఒత్తిడి ఇక పక్కన పెట్టేయండి. ఈ రోజున ఆనందంగా ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రోజున మీకు చాలా వరకు కూడాను సమయం దొరుకుతుంది. కావున ఈ సమయంలో స్నేహితులను కానీ బంధుమిత్రులను కానీ కలవడము, వారితో ఉల్లాసంగా గడపడం ఇలాంటి పనులు చేస్తే గనక మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ కోరికలు తీర్చుకోవడానికి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి. పుస్తక పఠనము, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని చాలా వరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్న మధురమైన క్షణాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్ములను మీరు చెప్పే విషయాలను పట్టించుకుంటారు. అలాగే మీ మాటకు తగిన గౌరవం ఈ రోజున లభించబోతుంది. అలాగే ఈ రోజున కోపాన్ని పక్కన పెట్టేస్తారో చాలా వరకు కూడా మీరు సంతోషంగా ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్న వారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారో. ఈ రోజున మీ యొక్క కన్న తల్లి గాని తండ్రితో గాని కాస్త వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ విషయంలో మీరు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. వారు చెప్పిన పని మీకు నచ్చకపోయినా, లేదా వారు ఏదైనా మాట్లాడినప్పుడు మాట విషయంలో మీకు కోపం వచ్చినా మాట పట్టింపుల జోలికి వెళ్లొద్దు. వారు ఏది చెప్పినా కూడాను మీరు మృదువుగా మాట్లాడండి. గొడవ జరిగే చోట సానుకూలత ఏర్పరచడం, మీ తెలివితేటలతో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యడం మీకు చాలా బాగా ఎరుక. ఈ రోజున ఈ విషయాలు అన్నింటిలో కూడాను మీ నేర్పరితనాన్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.